హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరు ఏం చేస్తున్నారండి? చదువుతున్నారా? అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే అప్లై చేసినప్పటి నుంచే రెగ్యులర్గా అయితే చదువుకుంటూ వస్తున్నాం కదా. నేనైతే స్టార్ట్ చేసి ఓన్లీ 2 మంత్స్ అయిందండి. సో అది కూడా కంప్లీట్గా లేదు. సో అప్పుడప్పుడైతే చదువుతున్నాను. ప్లస్ ఏంటంటే ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఈ వ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే, నేను ఇదైతే 4 o'clock అయితే షూట్ చేశానండి. సో ఇంత మార్నింగ్ లేచి చదవాలంటే అయితే చాలా ఇబ్బందిగా ఉంది వింటర్ సీజన్లో. బట్ తప్పదు కదా, మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నామంటే అది రీచ్ అయ్యే వరకు అయితే కష్టపడాలి. ప్లస్ ఏంటంటే నాకు ఇదే టైం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే బాబు పడుకొని ఉంటాడు కదా. సో నేను ఈ టైంని అయితే క్యాచ్ చేసుకొని చదవడానికి అయితే నాకు ఛాన్స్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ కూడా అంతే, నేను బాబు పడుకుంటాడు కదా ఒక 2 hours ఆ టైంలో చదువుతాను. మళ్ళీ నైట్ అవుట్ అండి, నైట్లో కూడా చదువుతాను నేను. అయితే ఒక బ్రదర్ కామెంట్ చేశారు, మీరు ఎందుకు అంత నైట్ అవుట్స్ చేస్తున్నారు, అంత చదవాల్సిన అవసరం లేదు, మీరు ఫస్ట్ అటెంప్టే ఇస్తున్నారు కదా, మాక్ టెస్టులు చేయండి అని చెప్పేసి అయితే అన్నారు. బట్ ఏంటంటే నాకు అదే టైం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలోనే బాబు పడుకొని ఉంటాడు. సో నేనైతే ఆ టైం అయితే క్యాచ్ చేసుకొని చదవాల్సి వస్తుంది. అందుకే నైట్ అవుట్స్ అయితే చేస్తున్నాను. డైలీ అయితే అసలు టైం దొరకదు, ఎందుకంటే బాబు అల్లరే ఎక్కువ ఉంటుంది. ఇది నేను చెప్పే కంటే ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది, హౌస్ వైఫ్స్కి. ఎందుకంటే వాళ్ళ అల్లరి కానివ్వండి, ఇంట్లో పనులు అవన్నీ చూసుకుంటూ చదవాలంటే కష్టము. సో అందుకని చెప్పేసి నేను నైట్ అవుట్స్ చేస్తానండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈరోజు కూడా నేను నైట్ 12 o'clock వరకు చదివాను. ప్లస్ మళ్ళీ ఇప్పుడు 4 o'clock లేచి కూడా మళ్ళీ చదువుతున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఈ టైం బెస్ట్ అండి. సో అందుకని చెప్పేసి అయితే నేను ఈ టైంలో చదువుతున్నాను. మీ పిల్లల్ని బట్టి మీరు ఏ టైంలో చదవాలనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏం జరిగింది అని అంటే, నేను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫోనే చూస్తానండి. సో ఎందుకంటే నేను చదువుతున్న వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఫాలో చేసిన మెసేజెస్ కానివ్వండి, లేకపోతే నేను ఫాలో అవుతున్న ఛానల్స్ ఉంటాయి కదా స్టడీకి సంబంధించినవి. సో కొత్త న్యూస్ ఏదైనా వచ్చిందా, అప్డేట్స్ ఏమైనా ఇచ్చారా ఛానల్స్లో అని చెప్పేసి అయితే ఫస్ట్ చెక్ చేసుకుంటాను. సో అది చూసిన తర్వాతనే చదువుకుంటాను బుక్ తీసుకొని. సో అలా నేను ఈరోజు మార్నింగ్ అయితే చూసేటప్పుడు మెసేజ్ అయితే ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశారు. తను ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్లో డిస్క్వాలిఫై అయ్యారంట. సో ఇప్పుడైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అయితే ప్రిపేర్ అవుతున్నాను, అప్లై చేసుకున్నాను సిస్టర్ అని అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. తను ఏం బాధపడట్లేదు, ఎందుకంటే కరెక్టే కదండి. సో మనం ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసాము అని అంటే అది అందరికీ రావాలనేది లేదు కదా. సో ఉన్న పోస్టుల్లో మనకి ఎవరికి వస్తుందో చెప్పలేము. సో తను డిస్క్వాలిఫై అయినా కూడా ఏం బాధపడకుండా నెక్స్ట్ గ్రూప్ డీకి అయితే ప్రిపేర్ అవుతున్నారు. అంతే అండి, మనం కూడా అంతే. ఇప్పుడు ఒకవేళ నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్వాలిఫై కాకపోయినా కూడా నేనేం బాధపడను, ఎందుకంటే నేను అటెంప్ట్ ఇస్తున్నాను. సో మనకు ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసుకొని మనము అటెంప్ట్ ఇచ్చామనే అదే గ్రేట్. ఎందుకంటే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్లస్ కొత్త నాలెడ్జ్ కొంత తెలుస్తుంది. బుక్స్ ఎక్కడ రిఫర్ చేసుకోవాలి, ఏ ఛానల్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ఛానల్స్ బెస్ట్ ఛానల్స్, లేకపోతే ఎలాంటి బుక్స్ చదవాలి, ఎవరు ఎలా చదువుతున్నారు అని కామెంట్స్ ద్వారా కానివ్వండి, ఇలా మనకు అన్నీ తెలిసిపోతాయి. ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడైతే మనకు మొత్తం ఏమీ తెలియదు. సో నేను ఇది ఫస్ట్ అటెంప్టే ఇస్తున్నాను. గవర్నమెంట్ జాబ్కి 225లో ఇదే నా ఫస్ట్ అటెంప్ట్ అండి. సో నేను ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నాను కాబట్టి నాకు కూడా ఏమీ తెలియదు. సో ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవుతేనే తెలుస్తుంది. సో నేను ఎక్కడ బుక్స్ ఎప్పుడు ఏది తీసుకోలేదు. సో ఇప్పుడు నేను చదువుతున్నాను కాబట్టి ఎలా బుక్స్ తీసుకోవాలి, లేకపోతే కరెంట్ అఫైర్స్కి కానివ్వండి, అన్నిటికీ నేను ఏ బుక్స్ ప్రిఫర్ చేసుకోవాలి, ఎలా చదవాలి అనేది అయితే నాకు ఈ ఫస్ట్ అటెంప్ట్లోనే అర్థమవుతుంది. సో మనకేంటంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్లస్ మన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారు, జంబ్లింగ్ జరుగుతుందా, లేకపోతే లాస్ట్ టైం ఇచ్చిన ప్యాటర్న్లోనే జరుగుతుందా, ప్రీవియస్ పేపర్స్ చదవాలా, లేకపోతే ఈ పేపర్స్ని బట్టి నెక్స్ట్ ఎలా చదవాలి అని చెప్పేసి అయితే మనకు అన్నీ తెలిసిపోతాయి. సో మనం అటెంప్ట్ ఇవ్వడం అనేది ఇక్కడ గ్రేట్. క్వాలిఫై అయ్యామా లేదా అది తర్వాత సంగతి. సో క్వాలిఫై అవుతామో లేవో, తక్కువ పోస్టులే ఉన్నాయి కదా, నేను ఎందుకు ఇంత చదవాలి అని చెప్పేసి అయితే అనుకోవద్దు. ఆ బ్రదర్ లాగా అయితే అలా చదవాలనేసి అయితే నాకు కూడా అనిపించింది. సో డిస్క్వాలిఫై అయినా బాధపడద్దండి, ఎందుకంటే మనకు బెస్ట్ ఫ్యూచర్ ఇంకేదో ఉంది, అందుకే ఇది డిస్క్వాలిఫై అయ్యామనేది అయితే మనం అనుకోవాలి. కానీ ఒక్కటే అండి, ఏదైనా మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే అది రీచ్ అయ్యే వరకు అయితే గివప్ ఇవ్వద్దు. సో ఆ గివప్ ఇచ్చాము అని అనుకుంటే మాత్రము ఇంకా అయిపోయింది లైఫ్ అక్కడికే. ఏదైనా చదవాలి అనుకుంటే టైం వేస్ట్ అయితే చేయొద్దు. రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను అనేసి అయితే అస్సలు అనుకోవద్దు. అలా అనుకున్నామంటే మనం ఒక డే వెనుకబడిపోతాము. తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా కూడా దాన్ని మనము అస్సలు వదిలిపెట్టకుండా దాన్ని రివిజన్ చేస్తూ ఉంటేనే మనకు ఇంకా కొత్త కొత్త విషయాలు అనేవి తెలుస్తాయి. ఆ తర్వాత నేను ఆ కామెంట్ చూసిన తర్వాత
మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకనే చెప్పాను. ఇంకా ఏంటంటే నేను ఛానల్లో కొత్తగా ఏంటంటే కొంతమంది క్వశ్చన్స్ అడగండి అని అయితే చెప్తున్నారు. సో నేను పెడుతున్న వీడియోస్ ఉన్నాయి కదా స్టడీకి సంబంధించినవి. సో లాస్ట్ టైం అయితే బయాలజీ పెట్టాను కదా. సో బయాలజీ కానివ్వండి, స్టాటిక్ జీకేవి కానివ్వండి, జనరల్ నాలెడ్జ్వి కొన్ని అయితే నేను పెట్టడం అయితే జరిగింది. సో వాటి గురించి అయితే జీకే క్వశ్చన్స్ అయితే వేయండి. వీడియోలో క్వశ్చన్స్ వేస్తూ ఉంటే మేము ఆన్సర్ చేస్తాము. సో ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారో పిన్ చేస్తే దాన్ని బట్టి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మనం వీడియోస్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అని చెప్పేసి అయితే కొంతమంది కామెంట్ చేయడం అయితే జరిగింది. సో అందుకని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియో నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతానండి. సో నాకు తెలిసినంత వరకు నేను చదువుతున్న బుక్లో నుంచి అది మీకు తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. వేరే వాళ్ళకు కూడా యూజ్ అయ్యే అవసరం అయితే ఉంది. సో ఎగ్జామ్లో ఎంతో కొంత అయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళనైతే నేను పిన్ చేస్తాను. సో ఎవరిది కరెక్ట్ ఆన్సర్ అనేసి కూడా నేను చెప్తాను. ఇంకా ఏంటంటే నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అయితే మీరు క్వశ్చన్ని అన్ని క్వశ్చన్స్ ఒకటేసారి ఆన్సర్ అయితే ఇవ్వాలనేది ఏం లేదు. మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా కూడా మీరు దానిపైన అయితే కామెంట్ చేయొచ్చు. లేదు నాకు అన్నీ తెలుసు అనుకుంటే అన్నీ ఒకేసారి కూడా టైప్ చేసి అయితే పెట్టచ్చు. సో ఎందుకు నేను ఇలా క్వశ్చన్స్ అడుగుతాను అని చెప్తున్నాను అంటే ఇదైతే మనకు చాలా హెల్ప్ అవుతుందండి. సో చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియని వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే కనుక తెలుసుకునే అవసరం ఉంది. సో అదే ఎగ్జామ్లో వస్తుంటే కనుక మన వీడియో అయితే వాళ్ళకి గుర్తుండిపోతుంది. ప్లస్ ఏంటంటే కొత్త విషయాలు అర్థమవుతాయి. ఓహో ఈ క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పేసి కూడా కొంతమందికి అయితే అర్థమవుతుంది. ఒకవేళ ఏంటంటే నేను ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ కానివ్వండి తప్పుగా చెప్పుంటే కనుక మీరు దాన్ని కరెక్ట్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ అటెంప్టే ఇస్తున్నాను. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో నేను చదువుతున్న సిలబస్ బుక్స్ ఉన్నాయి కదా. సో ఆ బుక్స్ నుండే మిమ్మల్ని అయితే క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ అంటే కనుక ఇక మనకు అందరికీ తెలిసిందే కదా. సో అది డైలీ మనకు న్యూస్లో వచ్చేవి కాబట్టి సో వాటి నుంచి అయితే ఏ మిస్టేక్ ఉండదు. బట్ ఏంటంటే ఒకవేళ సబ్జెక్ట్ పరంగా అయితే నేను తీసుకున్న బుక్స్లో నుంచి ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక కరెక్ట్ చేయండి. తప్పకుండా ఆన్సర్స్ ఇవ్వడం అయితే మర్చిపోద్దండి. ఎందుకంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు ఆన్సర్ ఒకవేళ మీరు టైప్ చేసిన ఒక మెసేజ్ అయితే మీకు చాలా గుర్తుండిపోతుందండి. సో అంతమందిలో మీరు ఒకవేళ కరెక్ట్ చెప్పుంటే కనుక లేకపోతే మీరు చెప్పకపోయినా కూడా మీరు ఒకవేళ ఆ క్వశ్చన్ గురించి మీరు వెతుకుతూ ఉంటారు కదా. ఓ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి. సో అలా ఉన్నప్పుడు మీకు అది ఎక్కువ గుర్తుండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం చదివిన దానికంటే విన్న దాంట్లో ఎక్కువగా గుర్తుంటుంది. సో అందుకని చెప్పేసి అయితే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కదా. సో ఆ ప్రాక్టీస్ అయితే వీడియోస్లో అయితే నేను పెడదాం అనుకుంటున్నాను. చూడండి, తప్పకుండా ఆన్సర్ అయితే చేయండి. అంతే అండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. బాయ్ బాయ్.